మన బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి, మారణ హోమం జరుగుతుంది. ఆ హిందువులకి మేము అండగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఇవాళ హిందూ ఐక్యత వేదిక ద్వారా మేము సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏమనగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన ఇస్కాన్ మాంగ్ ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ సాధువు మన చిన్మయ కృష్ణదాస్ గారిని జైల్లో నుంచి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మనము ఈ సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న రాత్రి ఇస్కాన్ మాంగ్ యొక్క అడ్వకేట్ రమేన్ రాయన్ పై తీవ్రంగా దాడి చేసి అతన్ని ఐసీయూ పాలు చేశారు. ఆ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ ప్రజలు అతన్ని దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ రమణ్ రాయ్ గారు త్వరగా కోలుకోవాలని మేము శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాము. ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మన దేశంలో ఉన్న దురదృష్టం ఏందనగా మన సెక్యులర్ హిందువులు ఎవరు కూడా దీనిపై మాట్లాడడం లేదు. ఎక్కడో ఇస్లాం దేశాలలో, ఎక్కడో పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న ఆ సంఘటనలపై ఇవాళ కుక్కలై మరుగుతారు, కానీ ఈ కుహాన్ మేధావులు ఎవరు కూడా ఈ సంఘటనపై మాట్లాడడం పోవడం దుష్టకరమని నేను సభమంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సెక్యులర్ హిందువులారా మేల్కోండి. రేపన్నాడు మీ ఇంటిపై రాళ్ళు పడి మిమ్మల్ని గొర్ర గుంజుకపోయినా మిమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. ఇప్పటికైనా మనం అందరం మేలుకొని మనమందరం హిందువులందరూ ఐక్యతగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలమని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అక్కడున్న ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు? అవి ఇంతవరకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న మనము ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందని నా ఉద్దేశము. కానీ ఏ ధర్మమైనా ఒకటి ఏంటంటే హిందుత్వం అనేది ఒక మతం కాదు, హిందుత్వం అనేది ఒక జీవన విధానము. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరున్నా కానీ ఈ హిందువులపై దాడిని ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ తీసుకొని ఖండించవలసిన ఎంతకైనా వాళ్ళపై ఆ రెస్పాన్సిబిలిటీ ఉందని మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఉన్న గవర్నమెంట్ ఇట్టి మన దేవాలయ దాడులపై కానీ హిందుత్వంపై జరుగుతున్న ఈ దాడులను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటిని ఖండించవలసిన అవసరం ఎంతకైనా ఉందని నేను సభగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా ఎందుకు స్పందించడం లేదు? ఎక్కడో వేరే దేశంలో జరిగితే ఇక్కడ కొంతమంది రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు జరుపుతారు. ఎందుకు పార్టీలకు అతీతంగా ఎందుకు మాట్లాడట్లేదు? పార్టీలకు అతీతంగా ఎందుకు మాట్లాడలేదు అంటే ఇందాక చెప్పినా కదా, మన సెక్యులర్ దేశం, ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు వాళ్ళు బయటికి రావట్లేదు. ఇప్పటికైనా వాళ్ళు బయటికి వచ్చి సంఘీభావం తెలియజేస్తే మన బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు ధైర్యంగా ఉంటారని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వమై ఒత్తిడి తెచ్చి మన ఇస్కాన్ ఎవరైతే సన్యాసి ఉన్నారో తక్షణమే విడుదల చేయాలని ఈ సభముగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏం కోరుకుంటున్నారు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి? అక్కడ ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి అలజడులు జరుగుతున్నాయి, ఇలాంటి ధర్నాలు జరుగుతున్నాయి, హిందువులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో కొంచెం అల్లకొల్లం జరుగుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మన బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులని కాపాడే ప్రయత్నం చేస్తుందని మేము భావిస్తున్నాము.